శ్రీరాముని ప్రతిష్ట. ఆ రోజు దేశమంతా కూడా దీపావళి పండుగ. ముఖ్యంగా ప్రతి పట్టణంలో, గ్రామంలో, వీధులలో ఆ రోజు రామాలయాలతో పాటు అక్కడ ఉన్న అన్ని మందిరాలలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంతోపాటు అయోధ్య నుంచి అక్షింతలు ఇంటింటికి పంపిణీ చేయడం కూడా జరిగింది. ఆ రోజు మనము మన ఇళ్లలో కానీ ఆలయాల్లో కానీ ఆ అక్షింతల్ని మన కుటుంబ సభ్యులందరూ కూడా ఆశీర్వాద రూపంగా తీసుకున్నాను. అది కూడా కార్యక్రమము అక్షింతలతో పాటు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇందూరు నగరంలో ఆ రోజు మొత్తం కాషాయం కావాలని మేము చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అన్ని ఆలయాల శుద్ధి కార్యక్రమం ముందు మొట్టమొదటిగా 18వ తారీఖు నాడు ఎల్లుండి కిల్లా రామాలయ ప్రాంగణం అంతా కూడా శుద్ధి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 20వ తారీఖు నాడు నగరంలో ఉన్న అన్ని ఆలయాల శుద్ధి కార్యక్రమము, పరిశుభ్రత, ముఖ్యంగా పురాతన శిథిలావస్థలో ఉన్న ఆలయాలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. 22వ తారీఖు నాడు అన్ని ఆలయాలతో పాటు కిల్లా ఆలయంలో ప్రత్యేకమైన కార్యక్రమాలు 6:30 నుండి కార్యక్రమాలు మొదలవుతూ ఉన్నాయి. 6:30 శ్రీరాముడి సీతమ్మ వారి అర్చన కార్యక్రమము, ఆ తర్వాత హోమము, సీతారాముల కళ్యాణము మరియు పల్లకీ సేవ. ఈ కార్యక్రమాలన్నీ 11:45 పూర్తయితాయి. ఆ తర్వాత స్క్రీన్ మీద అయోధ్య నుండి ప్రత్యక్ష ప్రసారము వీక్షిస్తూ రామనామ జపము, హనుమాన్ చాలీస పారాయణము 12:20 నుండి 12:30 వరకు ఏదైతే ఆ ప్రతిష్టా కార్యక్రమం ఉందో మనమందరం కూడా వీక్షించి అందరూ కూడా ధన్యులు కావాలని కోరుకుంటా ఉన్నాం. 500 సంవత్సరాల నిరీక్షణ, 3 లక్షల మంది ప్రాణత్యాగంతో అయోధ్య రామ మందిర నిర్మాణము, ప్రతిష్ట కార్యక్రమము మనమందరం కూడా అదృష్టవంతంగా భావించాలి. ఆ ఘటనను చూస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కిల్లా రామాలయ కార్యక్రమంలో ఇందూరు నగర ప్రజలందరూ కూడా పాల్గొనాలని కోరుతా ఉన్నాం. అదే రోజు సాయంకాలం 6 గంటలకు శంభుడి ఆలయంలో మరియు శంభుడి ప్రాంగణంలో దీపారాధన, సుమారు 1500 మంది మహిళలతోటి జ్యోతులు వెలిగించడము, దీపారాధన చేయడం కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమంలో ఇందూరు నగర మహిళా సోదరిమణులు పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. నగరంలోని అనేక ఆలయాలలో కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు ఈ 2 ఆలయాల కార్యక్రమాల్లో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా నిర్వర్తించడం జరుగుతూ ఉంది. కనుక మనందరూ విలేకరుల వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రోజు సాయంకాలం తమ తమ ఇళ్లలో
5 జ్యోతులు వెలిగించుకొని శంపుడు గుడికి రావాల్సిందిగా మహిళామణులను కోరుతా ఉన్నాం. 22వ తారీఖు రావద్దని ఎవరికైతే పిలుపుందో మఠాధిపతులు, పీఠాధిపతులు, స్టేటు ముఖ్యమంత్రులు, ఆ ప్రతిష్ట కార్యక్రమంలో కేవలం మోడీ గారు, యోగి గారు మరియు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ భాగవత్ గారు, తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు ఆ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటారు. 25వ తారీఖు నాడు 20వ తారీఖు నుండి ప్రతిరోజు సుమారు ఒక 75,000 నుంచి 1,00,000 మంది అయోధ్యకు వచ్చే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ తెలంగాణ నుంచి ఒక 5 మెంబర్స్ టీంలో నేను కో కన్వీనర్గా ఉండడం జరిగింది. ఈ కో కన్వీనర్ అంటే మా టీం బాధ్యత ఏంటిదంటే రెగ్యులర్ ట్రైన్లు కాకుండా ప్రత్యేకమైన ట్రైన్లు, దాని గైడ్లైన్స్ ఇంకా రాలేదు, మొత్తం అంటే టైం టేబుల్ షెడ్యూల్ రాలేదు. 29 నుంచి అన్నారు కానీ టైమింగ్స్ ఎక్కడ నుంచి ట్రైన్ స్టార్ట్ అవుతున్నాయని ఇంకా డీటెయిల్స్ రావాలా. ఆ 28 తారీఖు నుండి 31 ట్రైన్లు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి అయోధ్య చేరుతుంది. ఎవరికైనా అయోధ్య పోవాలనంటే మాకు వారి పేరు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఇస్తే మేము నేమ్ సామోజ్ చేసుకొని ఆ ట్రైన్లో రిజర్వేషన్, ట్రైన్లో రిజర్వేషను సబ్సిడీ రేట్లో ఉంటుంది. ట్రైన్ అప్ అండ్ డౌన్ విత్ ఫుడ్ ఫెసిలిటీ. అక్కడ దిగిన తర్వాత మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా టీం రిసీవ్ చేసుకుంటుంది. ఎక్కడైతే షెల్టర్ ఉందో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఉండటానికి స్టే ఉంటుంది, ఫ్రెష్ కావడానికి. ఆ తర్వాత భోజన వ్యవస్థ ఉంటుంది, దర్శనము, నెక్స్ట్ డే రిటర్న్. ఈ మా టీం బాధ్యత ఇది. ఇక్కడ నుంచి పంపడం, అక్కడ కార్యక్రమం అక్కడ రిసీవ్ చేసుకొని ఆ ట్రైన్ మెంబర్స్ని మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక టీం వస్తుంది. ఈ రకంగా 31 మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.